మార్చి 11 భారతదేశం ఒక గొప్ప వీరుని కోల్పోయిన రోజు, ఒక గొప్ప రాజుని కోల్పోయిన రోజు. ఎవరని చెప్పేసి ఆలోచిస్తున్నారా? మనల్ని చంపిన రాజుల గురించి చెప్పిన మన చరిత్ర మన కోసం చనిపోయిన వాళ్ళ గురించి మాత్రం మర్చిపోయింది. 23 సంవత్సరాల వయసులో ఉన్న రాజయ్యి 30 సంవత్సరాలకే 100కి పైగా యుద్ధాలు చేసి ఒక్కటంటే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. ఆఖరికి తన వాళ్ళ వల్లే పట్టుబడి 40 రోజులు ఈ ప్రపంచంలోనే ఏ రాజు కూడా చంపబడనంత క్రూరంగా చంపబడ్డ. అతని సంపదనంతా ఇచ్చేసి మతం మారితే నిన్ను విడిచిపెడతానని చెప్పినా ఎంత చిత్రహింసలు పెట్టినా సరే అతను ఒప్పుకోలేదు. 40 రోజులు చిత్రహింసలు పెట్టి చంపారు. అతను బ్రతుకుండగానే కాళ్ళ వేళ్ళ గోర్లు పీకేశారు, ఏళ్ళు కట్ చేశారు, చర్మాన్ని తీసి దాని మీద ఉప్పు పెట్టారు, కళ్ళు పీకేశారు, నాలుక పీకేశారు. ఇలా 1, 2 కాదు, 40 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చిత్రహింసలు చేసి చంపారు. ఈ పాటికే మీకు ఎవరో అర్థమై ఉంటుంది. అవును, మన భారతదేశ చరిత్రలోనే భయం అంటే ఏమిటో తెలియని రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్. చివరికి మార్చి 11, 1689 ఆయన్ని ముక్కలుగా నరికి కనీసం ఆయన దహన సంస్కారాలు కూడా చేయకుండా ఆయన బాడీ పార్ట్స్ని నదిలో పరేశారు. మనందరి కోసము ప్రాణార్పించిన ఆ మహావీరుడు చనిపోయిన రోజును బలిదాన్ దివాస్గా ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.